Welcome to Anil TV Educations. Today we are discussing about a pair of linear equations in two variables. So this is the fourth chapter, pair of linear equations in two variables. Already మనకి polynomials లో డిస్కస్ చేసినాం లీనియర్ పాలినోమియల్. మరి ఇక్కడ ఏమంటున్నాం లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నాం, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటున్నాం. మనం లీనియర్ పాలినోమియల్ డిస్కస్ చేసినాం కదా. లీనియర్ పాలినోమియల్ అంటే మనకు తెలుసు ఏమని, ఏదైనా ఒక పాలినోమియల్ డిగ్రీ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ పాలినోమియల్ అంటాం. మరి లీనియర్ ఈక్వేషన్, అసలు ఈక్వేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఈక్వేషన్? మరి ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ అంటే మనకి ఈక్వాలిటీ సైన్ ఉండాలి ఎక్స్ప్రెషన్స్తోని. ఫర్ ఎగ్జాంపుల్ x+4 = 5, లేదంటే 2x + 5 = x. ఏదైనా కాన్స్టెంట్ కానీ ఎక్స్ప్రెషన్స్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ మనకి మెయిన్గా అయితే ఈక్వాలిటీ సైన్ ఉండాలి. ఈక్వాలిటీ సైన్ ఉంటే మనం ఈక్వేషన్ అంటాం. ఓకే, క్లియర్ చిల్డ్రన్? ఈక్వేషన్ అంటే ఏంటిది? ఈక్వేషన్ అంటే ఈక్వాలిటీ సైన్ ఉండాలి, LHS RHS ఉండాలి. ఈక్వల్ టు దిస్ ఈజ్ రైట్ సైడ్ కాబట్టి మనం ఏమంటాం RHS. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈక్వల్ టు దిస్ ఈజ్ LHS x+4 అండ్ RHS ఈజ్ 5. మనకి ఈక్వాలిటీ సైన్ ఉండాలి. లేదనుకుంటే 2x = 0. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఈక్వేషన్. మనకి ఈక్వల్ సైన్ ఉంది. ఈక్వేషన్ అనేది సింపుల్గా మనం చెప్పేస్తాం. మరి వాట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్? వాట్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్? మనకి లీనియర్ పాలినోమియల్ తెలుసు. లీనియర్ పాలినోమియల్ అంటే ఏంది? పాలినోమియల్ డిగ్రీ 1 ఉంటే లీనియర్ పాలినోమియల్ అన్నాం. మరి ఏదైనా ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 ఉన్నట్లయితే, ఇఫ్ డిగ్రీ ఆఫ్ ఏ ఈక్వేషన్ ఈజ్ 1, దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, x+4 = 0. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్? హౌ డు యూ ఫైండ్ డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్? మనం ఎట్లా చెప్తాం? మనం ఇక్కడ ఫస్ట్ x వేరియబుల్ x exponent 1, so this first term degree 1 and next one is constant 0 degree, that is also undefined. So in this which is highest? 1 is highest, so 1 is the degree of this equation kabatti. So if degree of a equation 1 aithe emantam manam linear equation. x+4 = 0, this is linear equation. And here we are using only one variable, here x, one variable here we are using. So this is linear equation in one variable, or we can call it as simple equations. మనం సింపుల్ ఈక్వేషన్స్ అనేది 7th చాప్టర్లో నేర్చుకుంటాం. 7th క్లాస్లో. 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ నేర్చుకున్నాం. 9thలో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్. సో లీనియర్ ఈక్వేషన్ అంటే మనకు అర్థమైంది. 2x = 5, దిస్ ఈజ్ ఆల్సో ఏ లీనియర్ ఈక్వేషన్. సో హియర్ x+5 = 4, x+y = 4. x+y = 4 అన్నప్పుడు చూడండి, సో హియర్ x exponent 1, y exponent 1. ఫస్ట్ టర్మ్ డిగ్రీ 1, దిస్ టర్మ్ డిగ్రీ 1 అండ్ కాన్స్టెంట్ టర్మ్ డిగ్రీ 0. ఇన్ దిస్ విచ్ ఈజ్ హైయెస్ట్? 1 means 1, 0. So 1 is the highest. So what is the degree of this equation? 1. So here we are using two variables. So this is linear equation, degree 1 కాబట్టి linear equation, and here we are using two variables. So this is linear equation in two variables. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, 2x + 4y = 8. What is the degree of 2x? 1, 4y degree 1, 8 constant 0. So degree of this equation 1, and here we are using two variables. This is linear equation in two variables. మనకి ఏమన్నాడు? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అన్నాడు. పేర్, మనకి పేర్ అంటే తెలుసు ఏమిటి? మనం షూ ధరిస్తాం కదా, షూ వేసుకుంటాం, పేర్ ఆఫ్ షూస్ అంటాం. అంటే 2 షూస్ ఉంటాయి. పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటాం. పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే ఎన్ని రింగ్స్ ఉంటాయి? ఒకటే రింగ్ ఉంటుందా? 2 రింగ్స్ ఉంటాయి. సో అట్లా మనకి ఇంకొక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, 3x + 6y = 9. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఏమని చెప్పచ్చు? 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. లేదంటే ఇంకేం చెప్పచ్చు? 2 అనకుండా ఎవ్రీ టైం ఏమంటాం మనం? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్
in two variables. So here 2x plus 4y equal to 8 and 3x plus 4y equal to 9. Here two linear equations in two variables, or we can call a pair of linear equations in two variables. మనం ఏం డిస్కస్ చేసినాం? లీనియర్ ఈక్వేషన్ డిస్కస్ చేసినాం. అండ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అన్న సింపుల్ ఈక్వేషన్ అని ఒకటే, అండ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అండ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. చిల్డ్రన్ మనం ఇంతకుముందు లీనియర్ ఈక్వేషన్స్ in one variable, linear equation in two variable, pair of linear equation in two variable డిస్కస్ చేసినాం కదా. సో దాంట్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అన్నప్పుడు మనకి జనరల్ ఫామ్ ఏమొస్తుంది? ax ప్లస్ b ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0. అండ్ మనకి సొల్యూషన్ ఎన్ని ఉంటాయి? సొల్యూషన్స్ కూడా మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ దిస్ ఈజ్ సింపుల్ ఈక్వేషన్. మనకు వాట్ ఈస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్? ax ప్లస్ b. దీన్ని మనం ఏమంటాం? ఇంకా సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. ఇక్కడ a అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0. దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? 2 ఈజ్ ద సొల్యూషన్, అంటే మైనస్ b బై ఏ సొల్యూషన్, సారీ మైనస్ 2 ఈజ్ ద సొల్యూషన్. సో ఎవ్రీ సింపుల్ ఈక్వేషన్లో వన్ సొల్యూషన్ ఉంటుంది. మనం ఒక నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసినా కూడా మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, 2x ప్లస్ 4 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు మైనస్ 4, x ఈక్వల్ టు మైనస్ 4 బై 2 గెట్ మైనస్ 2. సో x ఈక్వల్ టు మైనస్ 2 ఈజ్ ద సొల్యూషన్. మైనస్ 2 అనేది మనం నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేయవచ్చు అండ్ గ్రాఫికల్ పైన కూడా రిప్రజెంట్ చేయవచ్చు. మనం ప్రీవియస్ 9th నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్, దట్ ఈస్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. here a not equal to 0 and b also not equal to 0. for example చూడండి, 2x plus 4y equal to 8. if suppose a equal to 0, a 0 means 0 into x 0, we get 0. this 4y equal to 8, 4y equal to 8, that is a linear equation in one variable. కాబట్టి ఇక్కడ a అనేది నాట్ ఈక్వల్ టు 0 అండ్ b 0 అయినా కూడా ఏమవుతుంది? 2x ఈక్వల్ టు 8 అవుతుంది. 2x ఈక్వల్ టు 8 అనేది కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ బీలు కంపల్సరీగా నాట్ ఈక్వల్ టు 0 ఉంటాయి. నెగటివ్స్ ఉండొచ్చు, పాజిటివ్స్ ఉండొచ్చు, ఎనీ రియల్ నెంబర్ ఉండొచ్చు. ఇక్కడ ఏ బీసీ ఆర్ రియల్ నెంబర్స్. ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ దట్ హ్యాస్ ఇన్ఫనైట్ మెనీ సొల్యూషన్స్. సార్ మీకు ఎట్లా తెలుసు సార్? ఇక్కడ సపోజ్ ఇఫ్ ఎక్స్ వాల్యూ 0, ఇఫ్ ఎక్స్ వాల్యూ 0 మీన్స్ 2 into 0 ప్లస్ 4y ఈక్వల్ టు 8, 4y ఈక్వల్ టు 8, 2 into 0 0, 0 ప్లస్ 4y మీన్స్ 4y, 4 1 ja 4 2 ja. so here 0 comma 2, that is one of the solution. if suppose x value 1, 2 1 ja 2, 2 plus 4y equal to 8, 4y equal to 8 minus 2, 4y equal to 6, y equal to 6 by 4, 2 3 ja 2 2 ja 3 by 2, and means here 1 comma 3 by 2, one more solution. అట్లా మనం ఎక్స్ వాల్యూ ఎనీ పాజిటివ్ తీసుకోవచ్చు, లేదంటే ఎనీ నెగిటివ్ తీసుకోవచ్చు, లేదంటే వై వాల్యూ కూడా 0, నెగిటివ్, ఎనీ నెగిటివ్ ఇంటీజర్ ఆర్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకోవచ్చు. అట్లా మనం ఇన్ఫనైట్ మెనీ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ ఏది తీసుకుంటే వై వాల్యూ ఇంకోటి వస్తుంది, ఎనీ. అట్లా మనం నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. మళ్ళీ దీని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఎట్లా వస్తుందంటే, మనకి ఇది గ్రాఫ్ అనుకున్నాను, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. మనకి ఇక్కడ ఏదైనా ఒక స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమవుతుంది? ఒక స్ట్రేట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అనేది ఒక స్ట్రేట్ లైన్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్, వాట్ ఈస్ దట్? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. హియర్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 0, a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద జనరల్ ఫామ్. మనకి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3y ప్లస్ 8 ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 4y ప్లస్ 9 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్. ఒకవేళ మనం కంపారిజన్ కూడా చెప్పొచ్చు, కంపారిజన్ చెప్పొచ్చు, కంపేర్ చేసుకొని కూడా చెప్పొచ్చు. ఒకవేళ a1x అన్నప్పుడు a1 ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ 2 అండ్ b1y, b1 ఈక్వల్ టు 3, c1 ఈక్వల్ టు 8 అండ్ a2 ఈక్వల్ టు 3, b2 ఈక్వల్ టు 4, c2 ఈక్వల్ టు
9 అట్లా మనం కంపేర్ చేసుకొని A1 A2 A3 సారీ A1 A2 A1 A2 A1 B1 C1 A2 B2 C2లు కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు చెప్పొచ్చు అండ్ దాని కంపారిజన్ కూడా చెప్పుకోవచ్చు. సి చిల్డ్రన్ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఏమొస్తుంది? మనకి ఇంతకుముందు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఏం చెప్పినాం, ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే అన్నాం కదా. మనకి ఒక ప్లేన్ తీసుకున్నట్టయితే ఆ ప్లేన్ పైన 2 లైన్స్ డ్రా చేసినాం అనుకోండి. 2 లైన్స్ ఎట్లుండొచ్చు? ప్యారలల్గా ఉండొచ్చు, లేదంటే ఇంటర్సెక్టింగ్ ఉండొచ్చు. ఆ ఇంటర్సెక్టింగ్ అనేది పర్పెండిక్యులర్ కూడా కావచ్చు. అండ్ ఇంకేం కావచ్చు? కోఇన్సిడెంట్, అంటే ఒక లైన్ పైన ఇంకొక లైన్ కూడా ఉండొచ్చు. సో మనకి 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ప్యారలల్ లైన్స్ కావచ్చు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ కావచ్చు, లేదంటే కోఇన్సిడెంట్ కావచ్చు. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ అడిగిండు. ఏమడిగిండు? ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఎక్సర్సైజ్ 4.1 బై కంపేరింగ్ ద రేషియోస్ A1 by A2, B1 by B2, C1 by C2 state whether the lines represented by the following pair of linear equations intersected at a point అంటే మీన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ప్యారలల్, ఇంకేమన్నాడు? ఆర్ కోఇన్సిడెంట్. ఇక్కడ మనకి 3 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు, ABC 3 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. ఈ 3 ప్రాబ్లమ్స్ నుంచి మనం చెప్పాలి ఏ కండిషన్లో ఏవి మరి ప్యారలల్ లైన్స్ అవుతాయి, ఏవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి, ఏవి కోఇన్సిడెంట్ అవుతాయి. సో మనకి అవి మనం ఈజీగా చెప్పాలంటే ఈ మనకి రేషియో అనేది ఇది గుర్తుండాలి నాన్న. A1 by A2 not equal to B1 by B2. If A1 by A2 not equal to B1 by B2, ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్స్ ఏం ఫామ్ అవుతాయి అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఏమైతే? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇక్కడ మనకి సొల్యూషన్ వచ్చేసరికి 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. A1 by A2 కండిషన్ అనేది A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2 ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో మనకి సొల్యూషన్స్ మాత్రం 1 సొల్యూషన్ ఉంటుంది. అండ్ సపోజ్ A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఈక్వల్ టు C1 by C2 అయిందనుకోండి. A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఈక్వల్ టు C1 by C2 అయితే మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ అవుతాయి. కోఇన్సిడెంట్స్ లైన్స్ ఫామ్ అవుతాయి. మరి కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అయితే ఒక లైన్ పైన ఇంకొక లైన్ ఉంటుంది కదా. సో కోఇన్సిడెంట్స్ అయినప్పుడు మనకి ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ కండిషన్ A1 by A2 ఈక్వల్ టు B1 by B2 నాట్ ఈక్వల్ టు C1 by C2. A1 by A2 ఈక్వల్ టు B1 by B2 నాట్ ఈక్వల్ టు C1 by C2 అయిందనుకోండి. A1 by A2 ఈక్వల్ టు B1 by B2 నాట్ ఈక్వల్ టు C1 by C2 అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ప్యారలల్ లైన్స్ ఫామ్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ ఫామ్ అయితే నో సొల్యూషన్స్, 0 సొల్యూషన్స్. ఓకే, మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి కండిషన్స్. ఇఫ్ A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2 అయితే నో ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అయితే 1 సొల్యూషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కండిషన్ అనేది A1 by A2 ఈక్వల్ టు B1 by B2 ఈక్వల్ టు C1 by C2 అయితేనో మనకి కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అవుతాయి. కోఇన్సిడెంట్ లైన్స్ ఫామ్ అయితే ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. అంటే అది లైన్ అనేది ప్రతి టచ్ చేస్తూ వస్తుంది కదా. సో అండ్ A1 by A2 ఈక్వల్ టు B1 by B2 నాట్ ఈక్వల్ టు C1 by C2 వస్తే ఏమొస్తుంది? ప్యారలల్ లైన్స్ వస్తాయి. సో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5x minus 4y plus 8 equal to 0, 7x plus 6y minus 9 equal to 0. This is equation 1 తీసుకుందాం అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుందామా. లేదంటే ఇక్కడ ఇచ్చిన మనకి గివెన్ ఈక్వేషన్ కదా. సో దిస్ ఈజ్ గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. దీన్ని మనం దేంతో కంపేర్ చేద్దాం? కంపేర్ given equation with their general form ఏముంది మనకి? A1x plus B1y plus C1 equal to 0 and A2x plus B2y plus C2 equal to 0. మనం దీంతో కంపేర్ చేద్దాం. A1x అంటే ఫస్ట్ ఏమవుతుంది ఇక్కడ? A1x plus B1y plus C1 equal to 0
ఇక్కడ ఏమవుతుంది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, a1x ఈక్వల్ టు 5x, బౌత్ సైడ్ xx క్యాన్సల్, a1 ఈక్వల్ టు 5 అని చెప్పొచ్చు. లేదంటే a1 అనేది x కోఎఫిషియంట్, ఇయర్ x కోఎఫిషియంట్ 5, a1 ఈక్వల్ టు 5 అండ్ b1 ఈక్వల్ టు -4, c1 ఈక్వల్ టు 8, c1 కాన్స్టెంట్ అండ్ a2 ఈక్వల్ టు, a2 ఈజ్ x కోఎఫిషియంట్ నో, సో a2 ఈక్వల్ టు 7, b2 ఈక్వల్ టు 6, c2 ఈక్వల్ టు -9. ఒకసారి చూడండి ఇక్కడ a1 బై a2 ఏమైతే మనకి 5/7, b1 బై b2 -4/6 అండ్ c1 బై c2 8/9. సో ఇక్కడ a1 బై a2, b1 బై b2 చూడండి. ఇయర్ a1 బై a2 దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇయర్ b1 బై b2. ఎందుకు 5/7 అనేది -4/6కి ఈక్వల్గా అవుతుందా? 5/7 అనేది -4/6కి ఈక్వల్ అవుతుందా? కాదు. సో 5/7 నాట్ ఈక్వల్ టు -4/6 అంటే a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఏ లైన్స్ ఫామ్ అయినాయి మనకి, ఇక్కడ ఏం చెప్పొచ్చు, సో గివెన్ లైన్స్ ఆర్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్ intersecting lines. Given lines are intersecting lines. అండ్ తర్వాత సెకండ్ కంపేర్ చేద్దాం చూడండి. ఈ 3 కండిషన్స్ మాత్రం కంపల్సరీగా గుర్తుంచుకోండి. a1 బై a2 నాట్ ఈక్వల్ టు b1 బై b2 అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే 1 సొల్యూషన్. నెక్స్ట్ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. అవన్నీ ఈక్వల్ కాబట్టి మనకి ఏమొస్తాయి, కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి, ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. అండ్ లాస్ట్ వన్ a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 నాట్ ఈక్వల్ టు c1 బై c2 వస్తే ప్యారలల్ లైన్స్ వస్తాయి, మనకి నో సొల్యూషన్స్ అనేటివి 0 అవుతాయి. అండ్ సెకండ్ వన్ చూద్దాం ఒకసారి. దీన్ని కూడా నేను a1x అంటే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తున్నాను. b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0 అండ్ ఇయర్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి a1 ఈక్వల్ టు, a1 మీన్స్ x కోఎఫిషియంట్ ఈజ్ 9 అండ్ b1 మీన్స్ y కోఎఫిషియంట్ ఇయర్ 3, c1 ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లస్ 12. అండ్ నెక్స్ట్ ఇక్కడ a2 చూడండి, a2 18, b2 6, c2 24. ఒకసారి రేషియో చూద్దాం. a1 బై a2 ఈక్వల్ టు 9/18, b1 బై b2 ఈక్వల్ టు 3/6 అండ్ c1 బై c2 ఈక్వల్ టు 12/24. see 9 1 9 2 18, 3 1 3 2 6 అండ్ 12 1 12 2. మనకి a1 బై a2 రేషియో ఏమొచ్చింది 1/2, b1 బై b2 1/2 అండ్ c1 బై c2 1/2. అంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందన్న a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2. మనకు ఆల్ రేషియోస్ ఈక్వల్గా వచ్చినాయి. a1 బై a2 ఈక్వల్ టు b1 బై b2 ఈక్వల్ టు c1 బై c2 వచ్చింది. సో ఈక్వల్గా వచ్చి మనకి ఇక్కడ ఏమైతే గివెన్ లైన్స్ ఏం ఫామ్ అయితే ఇక్కడ మనకి గివెన్ లైన్స్ ఆర్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ given equations అనండి. ఇక్కడ given equations, the pair of linear equation in 2 variables are intersecting lines. అండ్ లాస్ట్ వన్ ఒకసారి కంపేర్ చేద్దాం. 6x minus 3y plus 10 ఈక్వల్ టు 0, 2x minus y plus 9 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. a1 6, b1 minus 3, c1 10, a2 2 అండ్ b2 -1. ఇయర్ y కోఎఫిషియంట్ ఏం లేదంటే -1, c2. సో a1 బై a2 ఏమవుతుంది మనకి 6/2 అండ్ b1 బై b2 ఈక్వల్ టు -3/-1, c1 బై c2 ఈక్వల్ టు 10/9. సో ఇక్కడ కూడా ఏమొస్తుంది 2 1 2 3
మైనస్ మైనస్ క్యాన్సల్ అంటే a1/a2 ఎంత వచ్చిందమ్మా 3/1, b1/b2 కూడా 3/1 ఉంది, c1/c2 10/9 ఉంది. అంటే ఇక్కడ మనకి a1/a2 ఈక్వల్ టు b1/b2 ఉంది అండ్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంది. ఇక్కడ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఉంది, నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంది. మనకి ఈ కండిషన్ ఎక్కడ చూసినట్టుంది a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే ఏమైతే మనకి ఇచ్చేసిన ఈక్వేషన్స్ ఏం ఫామ్ అవుతాయి, గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ మనం ముందు గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కూడా చూస్తాం. అండ్ మనం కూడా చెప్పొచ్చు ఇట్లా ఏమని, ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దానికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అయ్యే ఈక్వేషన్ కూడా రాయమని అడుగుతాడు, లేదంటే ప్యారలల్ లైన్స్ వచ్చే ఈక్వేషన్ రాయమంటాడు, లేదంటే కోఇన్సిడెన్స్ లైన్స్ ఫామ్ చేసే ఈక్వేషన్ కూడా రాయమని అంటాడు. అండ్ ఇంకొకటి కూడా గుర్తుంచుకున్నాను, కాన్సిస్టెంట్ అండ్ ఇన్కాన్సిస్టెంట్. కాన్సిస్టెంట్ అంటే మనకి అట్లీస్ట్ వన్ సొల్యూషన్ ఉండాలి. మనం ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయితే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, వన్ సొల్యూషన్ ఉంటాయి. కోఇన్సిడెన్స్ లైన్స్ అయితే ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ప్యారలల్ లైన్స్ అయితే నో సొల్యూషన్. అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది, ప్యారలల్ లైన్స్ అనేది ఇన్కాన్సిస్టెంట్. అంటే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా కోఇన్సిడెంట్ లైన్స్ అయినా కూడా మనం ఏం చెప్పొచ్చు, కాన్సిస్టెంట్. ఇది కూడా గుర్తుంచుకోండి, నెక్స్ట్ మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సీ చిల్డ్రన్, నెక్స్ట్ వన్ సెకండ్ బిట్. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కాన్సిస్టెంట్ ఆర్ ఇన్కాన్సిస్టెంట్, సాల్వ్ దెమ్ గ్రాఫికల్లీ. మన గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో కూడా క్లియర్గా అర్థమవుతుంది మనకి. కాన్సిస్టెంట్, ఇన్కాన్సిస్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏం చెప్పినాం నేను, ఇన్కాన్స్టెంట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం. కాన్స్టెంట్ అంటే అట్లీస్ట్ వన్ సొల్యూషన్ ఉండాలి, ఇన్కాన్స్టెంట్ అంటే నో సొల్యూషన్స్. అంటే మనకి ఇన్కాన్స్టెంట్ అంటే గ్రాఫ్ అనేది ఎట్లా వస్తుంది, ప్యారలల్ లైన్స్ వస్తుంది. కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావచ్చు, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ కూడా రావచ్చు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 3x + 2y = 5 అండ్ 2x - 3y = 7. అండ్ చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ లిజన్. మనకి చాప్టర్లో ఈజీగా నేర్చుకోవచ్చు. మీ అందరికీ జనరల్ ఫామ్ గుర్తుండాలి, జనరల్ ఫామ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. అండ్ ఇంకేం గుర్తుండాలి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, ప్యారలల్ లైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి, కోఇన్సిడెంట్ లైన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి. కండిషన్ ఏముంటుంది అప్పుడు, రేషియోస్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, అండ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఉంటే కోఇన్సిడెంట్ లైన్స్. a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఉంటే ప్యారలల్ లైన్స్. మనకు ప్యారలల్ లైన్స్ అని వచ్చినప్పుడు నో సొల్యూషన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చినప్పుడు వన్ సొల్యూషన్, అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ వచ్చినప్పుడు ఇన్ఫినైట్ మెనీ సొల్యూషన్స్. ఇది గుర్తుండాలి. అండ్ కాన్స్టెంట్, ఇన్కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే వన్ సొల్యూషన్ ఉన్నా కూడా కాన్స్టెంటే అంటాం. అండ్ ఇంకా మనము ఇంటర్సెక్టింగ్ లైన్స్ని కాన్స్టెంట్ అనొచ్చు, ప్యారలల్ లైన్స్ని ఇన్కాన్సిస్టెంట్, కోఇన్సిడెంట్ని మనం డిపెండెంట్ లైన్స్ అని కూడా అంటాం. డిపెండెంట్ లైన్స్ అన్నా కూడా కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. ఓకే, సి ఇయర్. అండ్ మళ్ళీ మెయిన్గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ జనరల్ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ 3x + 2y = 5 ఉంది అండ్ 2x - 3y = 7 ఉంది. ఇది జనరల్ ఫామ్లో ఉందా, జనరల్ ఫామ్లో లేదు. మనకి జనరల్ ఫామ్ ఏముంటుంది, a1x + b1y + c1. మనకు జనరల్ ఫామ్ ఏముంటుంది, a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. అది జనరల్ ఫామ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది జనరల్ ఫామ్లో లేదు, ax + by ఉంది కానీ +c1 లేదు ఇక్కడ. అంటే ఇది ఏం చేయాలి, 3x + 2y, ఈ +5 ఈజ్ ట్రాన్స్పోజింగ్ టు లెఫ్ట్ సైడ్, ప్లస్ బికమ్ మైనస్. సో 3x + 2y - 5 = 0 అండ్ 2x - 3y - 7 = 0. ఇప్పుడు మనం జనరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినాం. తర్వాత ఏం చేయాలి, జనరల్ ఫామ్తో కంపేర్ చేయాలి. దిస్ ఈజ్ కంపేర్ విత్ జనరల్ ఫామ్ a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ మనకి a1 = ఏం తెలుస్తుంది, a1 ఈజ్ x కోఎఫిషియంట్ అంటే a1 = 3
అండ్ b1 ఈక్వల్ టు ఏమొస్తుంది, b1 ఈజ్ y కోఎఫిషియంట్, b1 ఈక్వల్ టు 2 అండ్ c1 ఈక్వల్ టు -5. మళ్ళీ ఇక్కడ మనకి a2x 2x అంటే a2 ఈక్వల్ టు 2 అండ్ b2 ఈక్వల్ టు -3 అండ్ c2 ఈక్వల్ టు -7. మనకి ఇక్కడ కంపేర్ చేయడం రావాలి, లేదంటే జనరల్గా ఇందులో a1 ఏది, a2 ఏది, a1 b1 c1 a2 b2 c2 ఏదైనా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలగాలి క్వశ్చన్ నుండి. ఇది a1 b1 c1 ఇటు వస్తుంది -1, a2 ఇది b2 +7 ఇటు వస్తుంది -c2 అవుతుంది. సారీ c2 అయితే c2 అనేది నెగిటివ్ అవుతుంది. సో ఒకసారి కంపేర్ చేద్దాం. a1/a2 ఈక్వల్ టు 3/2, a1 3 a2 2. నెక్స్ట్ b1/b2 ఈక్వల్ టు b1 2 b2 -3. And next c1/c2 c1 -5/-7. see here a1/a2 plus 3/2 ఉంది అండ్ b1/b2 అనేది ప్లస్ బై మైనస్ అంటే -2/3 ఉంది. అంటే ఇక్కడ a1/a2 అనేది నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది. ఎట్లా చెప్తున్నాం మనం ఇక్కడ a1/a2 అనేది 3/2, 3/2 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/3. సో here a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, 1 సొల్యూషన్స్ వస్తాయి. అంటే గివెన్ ఈక్వేషన్స్ ఆర్ కాన్సిస్టెంట్. గివెన్ లైన్స్ ఆర్ కాన్స్టెంట్ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినా కాన్స్టెంట్ అవుతుంది అండ్ కోఇన్సిడెంట్ లైన్స్ అయినా కూడా కాన్స్టెంట్ అవుతుంది, అదర్వైజ్ ఇన్కాన్సిస్టెంట్ అవుతుంది.